హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగం, ఎన్నికల కమిషన్, దొంగ ఓట్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నేత బిబి రాఘవులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఆధునిక కాలానికి అనుగుణంగా సూటు బూటు వేసుకున్న వారి మనసులో ఫ్యూడల్ భావాలే ఉన్నాయని విమర్శించారు. బీజేపీ రాచరిక వ్యవస్థను తేవాలని భావిస్తుందని మండిపడ్డారు. సెప్టెంబర్ 12 వరకు నెల రోజుల పాటు బీజేపీ అనుసరిస్తున్న నియోఫాసిస్టు విధానాలపై దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేపట్టాలని పిలుపునిచ్చారు. అంత పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు కూడా అవకాశాలు అదే రూపంలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం అనేటటువంటి అనేక రూపాల్లో అది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తాం. ఇప్పుడు రాజ్యాంగం అనేటటువంటిది నిర్వీర్యం చేయకుండా తాను అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేయడం అనేటటువంటి సాధ్యం కాదు. అందుకని ఆ భావజాలాన్ని కొనసాగించాలన్నప్పుడు రాజ్యాంగాన్ని నిర్మూలించకుండానే దాన్ని నిర్వీర్యం చేసి తాను అనుకున్నటువంటి భావాలని ప్రజల్లో ఆవరింపజేసి తనకు శక్తిగా మార్చుకోవాలనేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ వస్తుంది. ఇప్పుడు అనేక రూపంలో ఒకే మతం ఉండాలా, ఇతర మతాలు ఉండడానికి వీలు లేదనేది దాని విధానం. మన రాజ్యాంగం దానికి భిన్నం. కానీ ఇప్పుడు అది ఒకే మతం ఉండాలనేటటువంటిది కావాల్సినటువంటి పునాదిని ఈ ప్రయత్నించకముందు రాజకీయ పార్టీలో రుబాబు చేసేవాళ్ళు, రౌడీలు, గ్యాంగ్స్టర్స్ ఇటువంటి వాళ్ళు వీటికి పాల్పడేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేయడానికి రాజ్యాంగ వ్యవస్థ రూపొందించిన కొన్ని సంస్థలనే ఈరోజు బీజేపీ వినియోగిస్తుంది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ అనేక సంస్థలు అనేక రూపాల్లో చేస్తున్నాం. ఈరోజు మనం ఎన్నికల గురించి, ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ అటువంటి పాత్రమే. ఈరోజు హ్యాండ్ మేడ్, బీజేపీ యొక్క హ్యాండ్ మేడ్ అంటే దాని యొక్క పలుపున అది చెప్పిన మాటని చేసే ఒక సంస్థలాగా రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగం నిర్దేశించిన ఒక సంస్థ. అటువంటి రాజ్యాంగం నిర్దేశించిన ఒక సంస్థ ఈరోజు బీజేపీ యొక్క పనులు చేసి పెట్టే ఒక బంట్రోప్గా మారిపోయే పరిస్థితి